Friends, today let us learn 9th class mathematics 4.2 and yes, first problem let us see. Which of the following options true are which of the following options are true and why? ఈ ఆప్షన్స్ ఏది ఈ యొక్క ఈక్వేషన్ ఇచ్చాడండి. ఎస్, ఈక్వేషన్ ఇచ్చేసి దానికి ఆప్షన్స్ కూడా కొన్ని ఇచ్చాడు. అంటే మల్టిపుల్ చాయిస్ లాగా ఇచ్చాడండి. 3 ఆప్షన్స్ ఇచ్చాడు. అది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అది చెప్పుకున్నాడు. చెప్పేద్దామా? ఏది చూద్దాం. చూడండి, మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటి? y is equal to 3x plus 5 ఇచ్చాడండి. ఇది ఇచ్చాడు. ఈ ఆప్షన్స్ కి దీనికి యూనిక్ సొల్యూషన్ ఒకటే ఉందన్నాడు. రెండో ఆప్షన్ ఏంటి? ఓన్లీ 2 సొల్యూషన్స్, 2 మాత్రమే సొల్యూషన్స్ అన్నాడు. ఇక్కడ ఏంటి? ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్, నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయి అని అన్నాడు. చూద్దాం, చూద్దాం. y is equal to 3x plus 5 ఎంతో చూద్దామండి. x is equal to ఎంత అనుకుందాం? x is equal to 5 అనుకుందామా? అప్పుడు y into 3x అంటే 3 into 5 plus 5 కదా. y is equal to 3 5 are 20 plus 5 y is equal to 25 వచ్చింది. ఒకటి వచ్చిందా? ఇంకోటి ఏదైనా చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు y is equal to 3x plus 5 ఇచ్చాడు కదా. y is equal to 5 అనుకుందాం. ఇప్పుడు y is equal to 2 అనుకుందాం. చూడండి, y is equal to ఎంత అనుకున్నాం? ఎస్, కాదండి, y వాల్యూ అనుకుందాం కదా. ఎస్, ఇందాక x is equal to 5 అనుకుందాం. ఇప్పుడు x is equal to 2 అనుకుందాం అనుకోండి. ఎస్, 3 into 2 plus 5 y is equal to 3 2 6 plus 5 y is equal to 11 వచ్చింది. అవునా? y is equal to x is equal to 5 అనుకున్నప్పుడేమో మనకు 25 వచ్చింది. x is equal to 2 అనుకున్నప్పుడేమో 11 వచ్చింది. ఈ రెండేనా? ఇంకేం లేవా? అయినా చూద్దాం. చూడండి, ఇప్పుడు y is equal to 3x plus 5 x is equal to మనం ఏమనుకున్నాం? ఇందాక 2 అనుకున్నాం. x is equal to 7 అనుకుందాం అండి. 7 అనుకుంటే y విలువ ఎంత వస్తుందో చూద్దాం. y is equal to 3 into x is equal to 7 కదా. 7 plus 5 y is equal to 3 7 are 21 plus 5 20 y is equal to 26 వచ్చింది. అట్లా ఎంత అనుకోండి, ఎన్ని మీరు ఎట్లా అనుకుంటే అట్లా x is equal to 1 అనుకుంటే y is equal to మరొకటి వస్తుంది. x is equal to 2 అనుకుంటే y is equal to another వస్తుంది. కనుక it has అంటే y is equal to 3x plus 5 has many solutions. So option 3 is the correct. Many solutions. When x is equal to 1, then y is equal to ఎంత వస్తుంది? 1 3 3 8. But when x is equal to 2 అంటే ఎంత వస్తుంది? 2 3 6 plus 11 వస్తుంది. then y is equal to 11. Like that many solutions it has అని రాసేసుకోవడమేనండి. many solutions మనకు ఎగ్జాంపుల్స్ చూపెట్టి 2 నా అన్నాడు. 2 కంటే మెనీ ఇంకో 3 రాసుకుంటే 3 ఎగ్జాంపుల్స్ x is equal to ఎంత కొంత అనుకొని 3 మనం ఎగ్జాంపుల్స్ ఇస్తే ఇక మెనీ సొల్యూషన్స్ ఉన్నట్టే కదా. నా మోర్ దాన్ 2 మెనీ సొల్యూషన్స్. ఎస్, నెక్స్ట్ చూద్దామండి. ఎస్, చెప్పేటప్పుడు 3-4 దశాబ్దాల నుండి నేను ఒక ప్రిన్సిపల్ గా స్కూల్ చేసేసి రిటైర్ అయిన తర్వాత ఆన్లైన్ సిస్టమ్ వచ్చిందిగా, మీకు ఇంకా చెప్దాం, నాకున్న నాలెడ్జ్ అంతా మీకు చెప్దాం అనే ఉద్దేశంతో మరి వచ్చాను. మరి నేను చెప్పేదానికి మీకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి కదండి. నాకు ఇవ్వాలంటే మీరు ఏం చేయాలి? లైక్ చేయాలా, షేర్ చేసుకోవాలా, మీ ఫ్రెండ్స్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోవాలా. మరి చేసుకుంటే మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే అంత ఎంకరేజ్గా చెప్తాను. లేకపోతే ఈ రిటైర్ అయిన టైంలో నాకు ఈ యొక్క వాగుడు ఎందుకండి, మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే. ఎస్, ప్లీజ్ రైట్. ఎస్, నెక్స్ట్ రైట్ 4 సొల్యూషన్స్ ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్. ఈ ఈక్వేషన్స్ ఇచ్చాడండి 4 సొల్యూషన్స్. ఒక్కో దానికి 4 సొల్యూషన్స్ రాయమన్నాడు. ఒకటి తీసుకుందాం, చూద్దాం. చూడండి, ఎస్, 2x plus y. 2x plus y is equal to 7 అండి.
మాకు సొల్యూషన్ తీసుకుందామా x ఈజ్ ఈక్వల్ ఎంత అనుకుందామండి x ఈజ్ ఈక్వల్ 2 అనుకుందామా అప్పుడు చూద్దాం చూడండి 2 into 2 plus y is equal to 7 4 plus y is equal to 7 therefore y is equal to 7 minus 4 is equal to 3 y is equal to 3 వచ్చింది చూడండి అవునా ఒకటి తీసుకున్నాం అయిపోయిందా రెండోది మనం ఏం చేద్దాం ఇప్పుడు మనం ఏం చేద్దాం y is equal to 5 తీసుకుందామండి అప్పుడు ఎంత అవుతుందో చూద్దాం ఇప్పుడు 2x plus y is equal to 7 ఎందుకు x is y విలువ కనుక్కుందాం x is equal to 7 తీసుకుందాం చూడండి 2 into 7 plus y is equal to 7 yes 2 7s are 14 plus y is equal to 7 y is equal to మనకు 7 ఇటు ప్లస్ అలా మైనస్ 14 వస్తుంది y is equal to minus 7 రెండోది కూడా చూసామా ఏమడిగాడు రైట్ ఫోర్ సొల్యూషన్స్ అడిగాడు అంతే x లేదా y కైనా చెప్పొచ్చు లేకపోతే ఏదైనా చెప్పొచ్చు మనం ఇక్కడ y ఇచ్చారు కాబట్టి y విలువ చెప్తున్నాం మనం yes మళ్ళీ చూద్దాం చూడండి రైట్ సో ఫోర్ సొల్యూషన్ ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ ఇప్పుడు 2x plus y is equal to 7 ఇక్కడ y is equal to 5 తీసుకుందామండి అప్పుడు ఇక్కడ x విలువ వస్తుంది కదా yes 2x plus y is equal to 5 is equal to 7 yes 2x is equal to 7 ఈ plus 5 ఇటు minus 5 అవుతుంది 2x is equal to 7 minus 5 2 x is equal to 2 into ఉంది కదా ఇక్కడ by గా వస్తుంది x is equal to 1 ఓ సొల్యూషన్ వచ్చింది y కు ఒక వాల్యూ తీసుకుంటే x వాల్యూ వస్తుంది x కు ఒక వాల్యూ తీసుకుంటే y వాల్యూ వస్తుంది ఎందుకంటే 2 వేరియబుల్స్ లో కదా ఇవి yes మనకు ఒకటి ఇస్తేనే మనం కనుక్కోగలమండి లేకపోతే ఎట్లా కనుక్కుంటాం అందుకనే ఒకటి ఊహించుకుంటున్నాం అటు y కావచ్చు ఇటు x కావచ్చు yes మళ్ళీ ఇప్పుడు చూద్దాం చూడండి 2x plus y is equal to 7 కదా మనకి ఏం తీసుకోమన్నాడు 4 సొల్యూషన్స్ ఇంకోటి x is equal to 6 తీసుకుందామండి yes చూద్దాం చూడండి 2 into 6 plus y is equal to 7 2 6 are 12 plus y is equal to 7 therefore y వాల్యూ కావాలి కదా y is equal to 7 ఈ 12 అటు వస్తుంది ప్లస్ అలా మైనస్ అవుతుంది therefore 7 minus 2 ఎంత అండి 3 minus 5 ఎందుకంటే మైనస్ వాల్యూ ఎక్కువ కదా y is equal to minus 5 అట్లా మనం 4 సొల్యూషన్స్ రాయమన్నాడు ఎన్ని సొల్యూషన్స్ రాయమంటే అది సొల్యూషన్ రాయొచ్చు వెరీ వెరీ ఈజీ కదా yes ఒక దానికి 4 సొల్యూషన్స్ రాసామా మళ్ళీ ఇంకో దాన్ని చూద్దామండి అన్నిటికీ 4 సొల్యూషన్స్ రాయమన్నాడు yes to సెకండ్ వన్ pi x plus y is equal to 9 పై చూడగానే భయపడారు పై అంటే ఏముంది ఇక దాని యొక్క కోఎఫిషియెంట్ x యొక్క ఇదే కదా ఏ వాల్యూ x యొక్క కోఎఫిషియెంట్ కదా yes ఇప్పుడు మనం ఒక్క పద్ధతిలో చూద్దామండి పైని 16 వేసేసుకొని ఐఏసి ఒక బిట్ కోసం హాఫ్ బిట్ కోసం ఎంతెందుకు మనం దీని పై క్యాన్సిల్ అయ్యే విధంగా x వాల్యూ తీసుకుందాం అది తీసుకుందామా yes x is equal to 3/5 అనుకుందాం x is equal to 3/5 అనుకుందాం yes pi into 3/5 by y is equal to 9 అండి అప్పుడు ఈ పై కొట్టుకుపోతుంది ఇక్కడ 3 plus y is equal to 9 అండి therefore y is equal to 9 plus 3 అలా minus 3 వస్తుంది y is equal to 6 వస్తుంది y is equal to 6 వస్తుంది ఒక వాల్యూ అయిందా yes yes సరే ఇప్పుడు మనం చెప్పేసాం కదా pi x plus y is equal to 9 కదండి ఇప్పుడు x is equal మనం 9/pi అని తీసుకుందామా 9/pi ఎంతైనా తీసుకోవచ్చు మీ ఇష్టం యాజ్ యు లైక్ yes pi into 9/pi plus y is equal to 9 అండి ఇప్పుడు ఈ పై కొట్టుకుపోతుంది 9 plus y is equal to 9 అండి therefore y is equal to 9 ఈ 9 అటు వెళ్తే -9 అవుతుంది y is equal to 0 అవుతుంది y is equal to 0 అవుతుంది ఏ వాల్యూ వచ్చేసింది yes ఇంకోటి తీసుకుందామా ఇప్పుడు మళ్ళీ చెప్పేసాం కదా pi x plus y is equal to 9 ఇది ఈక్వేషన్ x is equal to ఇంకోటి తీసుకుందామా x is equal
2/5 తీసుకున్నాం. పద్దాక పై తీసుకున్నారు, ఇంకోటి పై తీసుకోండి, ఇంకోటి తీసుకోవచ్చు అండి. తీసుకుంటే మీకు లేట్ పడుతుందండి. ఇక దానికి బిట్టు 22/7 వేసి అవి కొట్టేసి ఈ కొట్టేసి పేపర్ కొట్టేసి తర్వాత మార్కులు రాక మీరు ఇబ్బంది పడతారు. అందుకని మీకు ఈ పద్ధతి నేర్పుతున్నాను. ఎస్ x is equal to 2π చూద్దామండి. s π into x is equal to 2/5 plus y is equal to 9. ఈ పై కొట్టేద్దామండి. 2 plus y is equal to 9. y is equal to 9 plus 2 into వచ్చేటప్పుడు -2 అవుతుంది. y is equal to 7. 9 minus 2 ఎంత? 7 వచ్చేసిందా? మనం 4 ఎగ్జాంపుల్స్ కదా, 5 కదా 3 కదా చేసింది. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందామా? ఎస్ మీకు బాగా అర్థమవుతున్నాయి కదండి. ఎస్ అర్థమైపోతే ఒకసారి మళ్ళీ ఒకసారి పాస్ చేసి పెట్టి చూసుకోండి. ఏమి మీ చేతిలో ఫోనే కదా. అయ్యో మీ పాటలు చూడండి, ఏదన్నా ఒక లైన్ వచ్చిందని నేర్చుకోవాలంటే ఆ రోజుల్లో అదే చరణం అదే నేర్చుకుంటారు, అదే ట్యూన్ నేర్చుకుంటారు. ఇది ఏముంది లెక్కలే కదా, ఇవి మన భవిష్యత్తు వరకు వస్తాయి. ఆ పాటలు ఎవరికి వస్తాయి? ఎస్ x is equal to 3/5 తీసుకుందాం అండి. ఆల్రెడీ తీసుకున్నాం కదా. 8/5 తీసుకుందాం. ఏముంది అందులో? 5 into x విలువ ఎంత? 8/5 plus y is equal to 9. పై కొట్టు పోతుంది. 8 plus y is equal to 9. therefore y is equal to 9 plus 8 వల్ల -8 అవుతుంది. y is equal to 1 తీసుకున్నామండి. 4 ఎగ్జాంపుల్ తీసుకోమన్నాడు, తీసుకున్నాం. ఇంకా తీసుకోవచ్చు, మనకెందుకు టైం వేస్ట్. ఎస్ ఇంకోటి తీసేసుకున్నావా? నెక్స్ట్ వాట్ ఏంటి? థర్డ్ నెక్స్ట్ ఇదేంటి? 1 పోయిందా? 2 అయిపోయిందా? 3 x is equal to 4y. x is equal to 4y. దీనికి కూడా మనం 4 సొల్యూషన్స్ ఇద్దామండి. x is equal to 4 అనుకుందామండి. x is equal to 4 చూడండి. x విలువ కనుక్కుంది 4y అన్నాడండి. 4y అన్నాడండి. అంటే ఎంత ఇస్తే y is equal to 2 వేసుకుందామండి. x is equal to 4 into 2. 4y అంటే 4 into 2 కదా. x is equal to 8. సొల్యూషన్ వచ్చేసిందా? వాటి సొల్యూషన్ అనుకోవడమే. x is equal to 8 వచ్చేసింది. ఎప్పుడు y is equal to 2 తీసుకున్నప్పుడు. నెక్స్ట్ x is equal to 4y అన్నాడు కదా, అది కదా ఈక్వేషన్. y is equal to 3 తీసుకుందాం అండి. x is equal to 4 into 3. x is equal to 4 3 సార్ 12. x is equal to 12 వచ్చిందండి. సొల్యూషన్ కనుక్కున్నాం. ఎస్ ఇక్కడ 2 వేరియబుల్స్ లో ఒక ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్ ఇచ్చాడండి. 2 వేరియబుల్స్ 2 వేరియబుల్స్ రాముడు కొంత తీసుకున్నాడు, కృష్ణుడు కొంత తీసుకున్నాడు. మొత్తం ఎంత అంటే ఒకరిదన్నా చెప్తేనే మనం చెప్పేది. వాడు అంత తీసుకున్నాడు, వీడు ఎంత తీసుకున్నాడు అని చెప్పాలి. వాడు మొత్తం 50 రూపాయలు ఉన్నాయి, వాడు 30 రూపాయలు తీసుకున్నాడు, వీడేమో కొంత తీసుకున్నాడు. మిగతా ఎంత అంటే 50 30 చేస్తాం 20 మిగిలింది అంటాం. కానీ వాడు అంత తీసుకున్నాడు, వీడు ఎంత తీసుకున్నాడు, నా దగ్గర ఎంత ఉన్నాయి అంటే 50 రూపాయలు ఉన్నాయి, వాడు అంత తీసుకున్నాడు, వీడు ఎంత తీసుకున్నాడు. ఒకటి కూడా చెప్పినప్పుడు ఏం చేస్తాం? 2 ఊహించుకోవడమేనా? 2 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు ఒకటి ఊహించుకోవచ్చు, మనం ఒకటి మాత్రం కనుక్కోవాల్సిందే. కానీ అందుకని మనం 2 వేరియబుల్స్ ఇస్తే ఒకటి ఎగ్జామ్షన్ మనకి ఇచ్చాడు, ఒక ఛాన్స్ మనకి ఇచ్చాడు. ఒకటి ఏదో ఒకటి అనుకో, రెండోది కనుక్కో అని మనకి ఇచ్చాడండి. అది ఇక్కడ ఉంది. 2 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు అది. లేకపోతే ఆ ఇచ్చినటువంటి ఈక్వేషన్ లో ఏదో ఒక క్లూ చెప్తాడు. దొంగ కనుక దొంగతనం చేసి పారిపోయేటప్పుడు ఏదో క్లూ, ఒక బూట్ల యొక్క కాళ్ళ యొక్క ఇవే ఆనమాలో, లేదా ఓ రింగు పడుకోవటమో, వాడు తాగి సిగరెట్ పడేయటమో, లేదా సంచి వదిలిపెట్టమో, కత్తి వదిలిపెట్టమో, షర్ట్ వదిలిపెట్టమో, ఏదో ఒక ఆనమాలు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అట్లానే ఒక ఆనమాలు మనకి ఇస్తాడండి. ఏమి బాధపడద్దు మీకు. ఎస్ మళ్ళీ ఇంకోటి y is equal to 7 అనుకుందామండి. x is equal to 4y, y is equal to 7 అనుకుందాం. అంటే 4y అంటే 4 into 7 కదా. x is equal to 28 అయిపోయిందా? ఎస్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. y is equal to ఎంత 5 అనుకుందామా? yes 5. x is equal to 4 into 5. 4y అంటే 4 into 5 కదా. 4y అంటే 4 into y కదా. 4 into y is equal to 5 అంటే 4 into 5. x is equal to 20 అండి. వచ్చేసిందా? 4 ఎగ్జాంపుల్స్ అడిగాడు, 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చేసాం. ఇంతకంటే ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు, కానీ మన టైం కదా, టైం వేస్ట్ కదా. ఎస్ నెక్స్ట్ చూద్దామండి. ఏంటి ఎక్కడ ఇచ్చాడు? ఏది చెక్ అలా అయిపోయింది కదా. ఎస్ థర్డ్ ప్రాబ్లం చూద్దామండి. ఎస్ ప్రాబ్లం స్టార్ట్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు రీడ్ ది హెడ్డింగ్ వెరీ వెరీ కేర్ఫుల్లీ.
ఆల్రెడీ చెప్పాను మీకు, గుడ్ బిగినింగ్ ఈజ్ ఆఫ్టన్ అని. చక్కగా బిగిన్ అయితే చక్కగా కాన్సన్ట్రేషన్ పెట్టి చక్కగా తీసుకుంటే అసలు ట్యాబ్లు ఇచ్చేటప్పుడే మన కాన్సన్ట్రేషన్ తెలుస్తుందండి. ఒకళ్ళు ఇచ్చేసేసి ఎడిషన్ తీసుకున్నా, అటు తీసుకున్నా, ఇటు తీసుకున్నా అని ఆడుతూ నవ్వుతూ వీడితో నవ్వుతూ అక్కడికి వెళ్ళి ఎవరిని అని సగర్వం అడగటం, ఈ పిచ్చి పిచ్చి పనులు చేస్తాడు. ఈ పిచ్చి పనుల్లో వచ్చింది ఏదో అది పిచ్చిది అయిపోద్ది. ఈ తల్లో వచ్చింది కదా ఏదో ఒక ఐడియా, అది కూడా పిచ్చి అయిపోద్ది. ఇటు చివరికి పిచ్చోడికి మిగిలిపోతాడు. కనుక కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్, సిన్సియారిటీ ఈజ్ ది ఇంపార్టెంట్. ఎస్, ఇక్కడ చూద్దాం చూడండి. చెక్ which of the following are suitable of the equation x minus 2y is equal to 4 and which are not. x అండి, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడండి. ఏం ఈక్వేషన్ ఇచ్చాడు? x minus 2y is equal to 4 అన్నాడండి. ఇచ్చేసి ఆన్సర్స్ ఇచ్చాడు. ఆన్సర్స్ ఈజీ కదా, ఆన్సర్ ఇచ్చాడు. ఒకటేమో 0 2, ఒకటేమో 2 0 4 0 √2 ప్లస్ 4 √2 1 1 ఇచ్చాడండి. అంటే ఈ యొక్క x కోఆర్డినేట్ ఎంత? ఇక్కడ ఇది 0, y ఏమో 2, x2 y0 x4 y0 x√2 y4 √2 x1 y1 ఈ ఇచ్చాడు. వీటిల్లో వీటిని సబ్స్టిట్యూట్ చేసేసి వాటిల్లో ప్రతిక్షేపించి చూడండి, ఏది కరెక్ట్ చెప్పండి అంటున్నాడు. చూద్దాం. ఎస్, ఫస్ట్ 0 2 తీసుకుందామండి. ఇక్కడ ఈ కోఆర్డినేట్స్ తీసుకుందామండి. అక్కడ x కోఆర్డినేట్ ఎంత? x కోఆర్డినేట్ అంటే ఫస్టే కదా 0, y కోఆర్డినేట్ ఎంత 2. చూద్దామండి. ఇదేమో x కోఆర్డినేట్, ఇది y కోఆర్డినేట్. x ఉన్న చోట 0 పెట్టుకుందాం, y ఉన్న చోట 2 పెట్టుకుందాం. x 0 - 2 y ఎంత అంటే 2 కదా, 2y అంటే 2 × y కదా, 2 × 2 = 4. వేసేస్తామా? 0 - 2 × 2 4 = 4. మనకి ఏమొచ్చింది? -4 = 4. అవునా? రాంగ్ కదా. -4 = 4 ఎంత అవుతుంది? నాట్ కరెక్ట్. -4 అంటే 4 రూపాయలు అప్పుకున్నాం, +4 అంటే మనం జేబులో 4 రూపాయలు ఉన్నాయి. జేబులో 4 రూపాయలు అప్పు రెండు ఈక్వల్ అవుతాయా? కావు కదా. ఎస్, -4 is not equal to 4. కనుక ఇది నాట్ సొల్యూషన్ ఫర్ దిస్ ఈక్వేషన్. ఇట్ ఈస్ నాట్ సొల్యూషన్. ఇంకోటి చూద్దాం చూడండి. 2 0 కరెక్టేనా అన్నాడండి. అంటే x కోఆర్డినేట్ ఏమో 2, y కోఆర్డినేట్ ఏమో 0. x ఉన్న చోట 2 పెట్టుకుందాం, y ఉన్న చోట 0 పెట్టుకొని చూద్దామా? ఎస్, x చోట x ఉన్న చోట ఏం పెట్టుకోవాలి? 2 పెట్టుకోవాలి. y ఉన్న చోట 0 పెట్టుకుందాం. 2y అంటే 2 × 0 = 4. చూద్దాం చూడండి. yes, 2 - 2 × 0, 2 × 0 ఎంత అండి? 100 × 0 కూడా 100. సారీ, 100 × 0 కూడా 0నే. 1000 × 0 కూడా 0నే. 1000 + 0 అయితే 1000 అవుతుంది. 2 × 2 + 0 అయితే 2 అవుతుంది. కానీ మల్టిప్లై చేసేటప్పుడు 0నే వస్తాయి. yes, 2 × 0 అవుతుంది, 0 అవుతుంది. = 4 therefore 2 = 4. 2 = 4. కరెక్టా? 2 = 4 అయితే నవ్వుతారండి. మీ అమ్మగారు చదువుకుపోయినా, మీ నాన్నగారు చదువుకుపోయినా ఏంటో 2 = 4 గంటలు యూజ్ చేస్తున్నారు. షటప్ అంటాడు. ఎస్, కనుక ఇట్ ఈస్ నాట్ ఆల్సో ఈక్వల్. ఎస్, ఇది కూడా కాదు. వారు ఇంకోటి తీసుకొని చూద్దాం చూడండి. 4 0, x కోఆర్డినేట్ ఎంత అండి? 4, y కోఆర్డినేట్ ఎంత అండి? 0. x ఉన్న చోటల్లో 4 పెట్టాం, y ఉన్న చోటల్లో 0 పెట్టాం. లెట్ us see. x ఉన్న చోట 0 పెట్టాం, x ఉన్న చోటల్లో 4 పెట్టాం కదా, 4 పెట్టాం. -2 × y ఉన్న చోటల్లో 0 పెట్టాం కదా, 0 = 4. చూద్దాం. 4 - 2 × 0 0 = 0. అంటే 4 = 4. -0 దీంతో మన పని లేదు. 4 అంటే +4 కదా, = 4. కరెక్ట్ ఉందా కదా? 4 = 4. ఎవరైనా అడిగితే చెప్తారండి, మీరు చెప్పక్కర్లా, పక్కన చెప్తాడు. ఎస్, కనుక ఇది కరెక్ట్. కరెక్ట్ సొల్యూషన్ అండి. ఎస్, ఇంకోటి కూడా ఇచ్చాడు, అది కూడా కరెక్ట్ సొల్యూషన్ కాదో చూద్దామా? చూద్దాం. ఎస్, నెక్స్ట్ ఏమి ఇచ్చాడండి? ఎస్, ఇది 4th వన్ ఏమి ఇచ్చాడు? √2 + √2 + 4√2. అంటే x కోఆర్డినేట్ ఏమి ఇది, y కోఆర్డినేట్ ఏమి ఇది. అవునా కదా? అయితే మీరు √2 చూడగల √2 వచ్చినాయి ఏంటి? అన్ని ఇది ఏది ఇర్రేషనల్ నెంబర్, రేషనల్ నెంబర్లు ఇవన్నీ నా అబ్బో అనుకున్నారు. అబ్బో కాదు, ఇది
వెరీ వెరీ ఈజీ భలే అనుకోవాలి కానీ ఆ బోల్ కాదు. ఆ బోల్ కాకుండా ఎట్లుంటుందో నేను చెప్తాను కదా. ఎస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంతండి √2 మైనస్ వై ఈజ్ ఈక్వల్ ఎంతండి 4√2 సారీ వై ఈజ్ ఈక్వల్ ఎంతండి 2 ఇంటూ వై అంటే దాని అర్థం ఏమిటి మైనస్ 2 ఇంటూ వై ఎంత 4√2 అంతే కదండి. ఈజ్ ఈక్వల్ టు 4 ఇక్కడ చేసుకుందాం. ఈజ్ ఈక్వల్ 4 అదండి ఈక్వేషన్. ఇది కాస్త జాగ్రత్త చూడండి. మీకు అది కరెక్ట్ అయిన వచ్చినా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రూట్లు వచ్చినప్పుడు కాన్సన్ట్రేట్ పెట్టి చూడండి. ఈ రూట్ లెట్ చేస్తామబ్బా ఏంటి అని మీరు అట్లా అనుకుంటే చాలు, ఈజీగా చేస్తారు. వచ్చిన రూట్ తర్వాత వచ్చినప్పుడు చూసుకుందాంలే, అటువంటిది కాదు. ఓపెన్ చేయండి, ఒక సెల్ ఓపెన్ చేయండి సార్, ఈజీగా అర్థమవుతుంది. ఎస్ 2√2 మైనస్ 2 ఇంటూ 4 ఎంతండి 8√2 ఈజ్ ఈక్వల్ టు 4. 8√2 ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు దీన్ని తీసివేత ఎంత పెద్ద కష్టం వచ్చిందా? కష్టాలు ఏమి లేవని సుఖాలే మన దగ్గర ఉంది. ఏంటి చూద్దామంటే √2 ఒక √2 ఉంది. ఇక్కడేమో 8√2 ఉన్నాయండి. ఇక్కడేమో ఒక √2 అంటే యాపిల్ అనుకోండి, ఒక యాపిల్ ఉన్నాయి, ఇక్కడ 8 యాపిల్ ఉన్నాయి. మైనస్ 8 యాపిల్ ప్లస్ ఒక యాపిల్ తీసేస్తే ఇంకా మైనస్ 7 యాపిల్స్ ఉండేది అంతే. ఇక్కడ కూడా చూడండి ఒక √2 ఉంది, ప్లస్ √2 ఉంది, మైనస్ ఏమో 8 √2 ఉన్నాయి. ప్లస్ √2 మైనస్ √2 కొట్టుకుపోతే 8 √2లో ఒక ప్లస్ √2 కొట్టుకుపోతే ఇంకా మైనస్ √2 7 ఉంటాయండి. టు అండర్స్టాండ్? ఎస్ అర్థమవుతుంది అనుకుంటాను. ఎస్ ఇక్కడ మైనస్ 7√2 ఈజ్ ఈక్వల్ 4 వచ్చిందండి. ఇక్కడ అర్థమైందా? ప్లస్ √2 ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. మైనస్ √2 ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. 8 మైనస్ √2లో ఒక ప్లస్ √2 తీసేస్తే ఇంకా మైనస్ √2 ఎన్ని మిగులుతాయి? 7 కదా. మైనస్ 7√2 ఈజ్ ఈక్వల్ 4. కరెక్టా? ఇటు 4 ఉండొచ్చు, లేకపోతే 2 + 2 = 4 కరెక్ట్ అనుకోవచ్చు. కానీ మైనస్ 7√2 ఈజ్ ఈక్వల్ 4 ఇది కరెక్టా? నో, నాట్ కరెక్ట్. కనుక ఇది కూడా కరెక్ట్ కాదు, ఇది ఒకటే కరెక్ట్. అర్థమైందా? సొల్యూషన్ అదే అడిగింది మనకు. చూడండి, check which of the following are solutions of the equation x minus 2y is equal to 4. అందులో ఇది ఒకటి కరెక్ట్ అయిందండి. అవునా కదా? ఎస్. ఏమండి చిన్నయ్యే కదా అని మీరు అనుకోవద్దు. అసలు ఇది తెలుసుకుంటేనే కదా మనం రేపు సంస్థ కూడా చేసేది. ఇవి తెలుసుకుంటేనే ఈ ప్యాటర్న్, ద ప్యాటర్న్ విచ్ వీ హ్యావ్ టు లెర్న్. ఎస్. నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ది k if x is equal to y is equal to 1 is the solution of the equation. ఒక ఈక్వేషన్ ఇచ్చేసాడండి. నా ఫోర్త్ ప్రాబ్లం అండి ఇది. ఫోర్త్ ప్రాబ్లం లో ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. 2x + 3y is equal to k ఇచ్చాడు. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ది k. k విలువ కనుక్కోమన్నాడు. ఈ k విలువ ఏమన్నాడు? కనుక్కోమన్నాడు. ఇక్కడ తిరిగేసాడే k వాల్యూ కనుక్కోమన్నాడు. ఎప్పుడు x వాల్యూనేమో 2 ఇచ్చాడండి, y వాల్యూనేమో 1 ఇచ్చాడు. ఇది ఇచ్చాడండి. x వాల్యూనేమో 2 ఇచ్చి y వాల్యూనేమో 1 ఇచ్చి ఒక ఈక్వేషన్ ఇచ్చేసేసి k విలువ కనుక్కోండి అన్నాడు. మళ్ళీ చదువుతాం చూడండి. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ది k if x is equal to y is equal to 1 is the solution of the equation 2x plus 3y is equal to k. ఇది ఇచ్చేసేసి ఈ యొక్క ఈక్వేషన్ ఇచ్చేసేసి దీనికి సొల్యూషన్ కనుక్కోమన్నాడు. సొల్యూషన్ కనుక్కోమంటే అడిగాడు కదా, k విలువ కనుక్కోమన్నాడు. ఎస్. x ఉన్న చోట 2 వేద్దాం, y ఉన్న చోట 1 వేద్దాం, ఈక్వేషన్ కనుక్కుందాం. అంతే కదా, ఈజీ కదా, వెరీ వెరీ ఈజీ. ఎందుకంటే సబ్స్టిట్యూట్ చేయడమే కదా మన పని. ఎస్. 2 ఇంటూ x అంటే ఎంతండి? 2 ప్లస్ 3 ఇంటూ y అంటే ఎంతండి? 1 ఈజ్ ఈక్వల్ టు k. రాసేసుకున్నామా? 2x అండి. 2 ఇంటూ x, 2 ఇంటూ x వాల్యూ ఎంత? 2 వేసేసుకున్నాము. ప్లస్ ప్లస్ వేసేసుకున్నాము. 3 ఇంటూ y, 3 ఇంటూ y అంటే 3 ఇంటూ y ఎంత? 1. 3 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు k వేసేసుకున్నాం. చూద్దాం చూడండి. 2 4 ప్లస్ 3 3 దట్ ఈజ్ ఈక్వల్ టు k. therefore 4 + 3 7 ఈజ్ ఈక్వల్ టు k. k ఈజ్ ఈక్వల్ టు 7 అండి. ఈజీనా కాదా? ఇటువంటి బోర్డు చేయొచ్చా? చేయలేదు అని మీరే చెప్తారు కనుక ముందున్నాయి కదా. ఎస్. ఇదంతా కూడా బిగినింగే. ఎస్. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ x = 2 ఇచ్చాడు, y = 1 ఇచ్చాడు, ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, k వాల్యూ కనుక్కుంటున్నాడు. అంటే x ఉన్న చోట 2 వేద్దాం, y ఉన్న చోట 1 వేద్దాము. ఇక్కడ 2x అంటే x ఉన్న చోట 2 వేసేసాము. 2x అంటే 2 ఇంటూ x
ప్లస్ ప్లస్ 3y y అనే చోట 1 వేయాలి 3 into 1 is equal to k s 2 2 are 4 plus 3 1 is 3 is equal to k 4 plus 3 is equal to 7 is equal to k k is equal to 7 ఎట్లయినా ఉంటాయి కదా yes ఇంకేమన్నా ఇంకేం లేదండి అయిపోయింది సెకండ్ ఎక్సర్సైజ్ అయిపోయింది కానీ మీరు మాత్రం కాస్త గుర్తుంచుకొని ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ